విజయవాడలో వరదలొచ్చేసి అక్కడోళ్ళందరూ కొట్టుకుపోవడానికి, లేపోతే అక్కడ ఇబ్బంది పడటానికి, ఆస్తులన్నీ నాశనం అయిపోవడానికి జగన్మోహన్ రెడ్డే కారణం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కారణం. దేశద్రోహమే చేసేశారు. పడవల్ని పంపించేసి బ్యారేజీని కూల్చేయాలనుకున్నారని స్వయంగా చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్. ఆ పడవలకు సంబంధించి ఎవరినో పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. అతనేదో విచారించారు. కోర్టే నవ్వింది, ఆగిపోయింది. అక్కడ జగన్‌ని అరెస్ట్ చేద్దామంటే వర్కౌట్ కాలేదు. సరే ఇప్పుడు ఏదో మన కల్తీ మద్యం లేకపోతే మద్యం కుంభకోణం అని ఒక పక్కన ప్రయత్నం చేస్తున్నారు. మూడవది మొన్న మద్యం ప్రచారంలోకి తీసుకొచ్చినటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూకు సంబంధించిన విషయం. దాన్ని రాజకీయంగా రకరకాలు చేశారు. సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఏంటి మాటలు, ఎట్లా మాట్లాడుతున్నారు, అసలు దాంట్లో కల్తీ కలిసింది, అంతకుముందే కల్తీ కలిసిందని మీరెవరు సర్టిఫై చేయడానికి, అసలు దర్యాప్తు చేశారని అడగటం. చివరికి సిబిఐ దర్యాప్తుకు స్వయంగా సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. అదొచ్చి మొన్ననే బోలేబాబా ఆశ్రమం వాళ్ళని పట్టుకుంది. ఏ కొవ్వు కలిపారు, ఏం కలిపారని అడుగుతోంది. దాంట్లో అసలు ప్రధానమైన సమస్య ఏంటి, కల్తీ కలవదని అనే పరిస్థితి లేదు. ఏ కల్తీ కలుస్తుంది, డాల్డా కలుస్తుంది. అది ఇంతకుముందే రిపోర్ట్లో బయటపడింది. స్వయంగా ఈవోనే చెప్పుకొచ్చారు, శ్యామలరావే చెప్పుకొచ్చారు. కానీ అది కాదు, పంది కొవ్వు కలిపారు, ఆవు కొవ్వు కలిపారంటే అది కుట్రే అవుతుంది, హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే అవుతుంది. అది కలిపారు అన్నటువంటి స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇప్పుడు అవి కలిపారా లేదా అనేటటువంటి తేలబోతుంది. సిబిఐ తాజాగా కల్తీనే కేసు సంబంధించి ఛార్జ్షీట్ దస్త్రాలు ఉన్నతాధికారులకు వెళ్ళి అంటే డిఐజీ మురళీరాంబ నేతృత్వంలో కేసు విచారణ చెప్పి ఛార్జ్షీట్ సిద్ధం చేస్తే సంబంధిత దస్త్రాలు సిబిఐ జేడి వీరేష్ ప్రభు ఆమోదం నిమిత్తం పంపారట. మరో 2-3 రోజుల్లో కల్తీనే కేసు ఛార్జ్షీట్ వెలువడనుందంట. అదైతే మరి జగన్ అరెస్ట్ చేసేయాలి కదా, కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేసేయాలి కదా, వైవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేసేయాలి కదా. వాళ్ళందరూ కలిపి ఎన్నాళ్ళు చేస్తున్నారన్నారు కదా. వాళ్ళు ఎవరు అరెస్ట్ కాకపోతే ఇది ఈ నెయ్యి కల్తీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ మ్యాటర్ అవుతుంది. అనేక సార్లు నెయ్యిని రిజెక్ట్ చేసినటువంటి సందర్భాలు ఉంటాయి. ఆ నెయ్యి రిజెక్ట్ అయ్యి ఇక్కడ కూడా రిజెక్ట్ చేసినటువంటి వాటిని తీసుకొచ్చి భక్తుల మనోభావాలతో గాయపరిచినట్టు అవుతుంది. ఒక్కసారి ఏం జరుగుతుందో చూడాలి.